విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహ గడియలు. అసలు వివాహం ఎప్పుడు జరుగుతుంది? వచ్చిన ప్రతిసారి ప్రతి వ్యక్తికి కూడా వయసుకొచ్చాక ఆలోచన మొదలవుతూ ఉంటుంది. కొందరిలో అనుకున్న సమయంలో వివాహం గాక అదొక సమస్యగా మారుతూ ఉంటుంది. వివాహం కాక జాతకం ప్రకారమే వివాహ సమయం నిర్దేశించబడుతుందని గమనించాలి. అయితే 22 సంవత్సరాల లోపు జరిగితే దాన్ని మనం శీఘ్ర వివాహం అంటూ ఉంటాము. 28 సంవత్సరాల తర్వాత జరిగితే దాన్ని ఆలస్య వివాహం అంటూ ఉంటాము. మరి ఇటు శీఘ్ర వివాహానికి కారణం ఏంటి అంటే, లగ్నం గాని, సప్తమ భావాలలో శుభగ్రహాలుండి, సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉంటే, శుభగ్రహాల దృష్టి ఉంటే, శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుడి దృష్టి పడకుండా ఉంటే, అప్పుడు శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు, ద్వితీయ, అష్టమ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు, శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏందంటే, ఇంకా జలతత్వ రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది. అదే లగ్నంలో గాని, సప్తమ స్థానంలో గాని పాపగ్రహాలున్నా, శని, రాహు, కేతు, రవి, కుజ గ్రహాలున్నప్పుడు, సప్తమ స్థానంలో 2 గాని, అంతకంటే ఎక్కువ పాపగ్రహాలున్నప్పుడు, 2 గాని, అంతకంటే ఎక్కువ పాపగ్రహాలు ద్వితీయ, అష్టమ భావాల్లో ఉన్నప్పుడు, వక్ర గ్రహాలు గాని ఉన్నప్పుడు, లేదా శుక్రుడు రాహుతో గాని, శనితో గాని కలిసినప్పుడు, లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచలో గాని, వక్రించి గాని ఉన్నప్పుడు, సప్తమభావం పైన, సప్తమాధిపతి పైన పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు, పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమిస్తున్నటువంటి పునర్సు దోషం ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగుతుంది. ఇలా జాతకంలో శీఘ్ర వివాహమా, ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ, అంతర్దశలను బట్టి, గోచారంలో గురువు, శుక్రగ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవచ్చు. వివాహ కాలాన్ని నిర్ణయించడానికి జాతకుని 21 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే దశ, అంతర్దశలు పరిశీలించాలి. సప్తమాధిపతి యొక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యుతి వీక్షణలు పొందుతున్నటువంటి గ్రహాల యొక్క దశ, అంతర్దశల్లో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క లేదా సప్తమాధిపతి నవాంశ నందున్నటువంటి రాశినాథుని యొక్క దశ, అంతర్దశల్లో పెళ్లి జరుగుతుంది. గ్రహ గోచార గమనాన్ని బట్టి వివాహం జరిగేటువంటి సంవత్సరం అలాగే నిర్ణయించాలి. వరుడి జాతకంలో శుక్రుడు, వధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి కానీ, కలయిక కానీ వచ్చిన తర్వాత సంవత్సరంలో వివాహం జరుగుతుంది. ఉత్తరాయణ కాలంలో జన్మించిన వాళ్ళకి నవాంశలో గురువు ఉన్న రాశిలోని కానీ, గురువుకు 5, 9 స్థానాల్లో కానీ రవి గోచార రీత్యా వచ్చే నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయనంలో జన్మించిన వాళ్ళకి నవాంశలో శుక్రుడు ఉన్న రాశిలో కానీ, శుక్రునికి 5, 9 స్థానాల్లో కానీ గోచార రవి వచ్చినప్పుడు కానీ పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి సంవత్సరాన్ని, తర్వాత సంచారాన్ని బట్టి మాసాన్ని, తర్వాత చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి రోజుని నిర్ణయించవచ్చు అనమాట. కారణం తెలుసుకుని తత్సంబంధమైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు జరుగుతూ ఉండాలి. జాతక, ముహూర్త, వివాహ విషయాలకు ఫోన్ కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించండి.